సమాధానాన్ని కోరే దేవుడై ఉన్నాడు. అందుకని ఆయనకి షాలోమ్ అని పిలుస్తాం. షాలోమ్ అంటే ఏంటి? సమాధానం. ఈ భూ సంబంధమైన సమాధానం కాదు. యేసు ప్రభు రోమా సామ్రాజ్యంతో యుద్ధం చేయడానికి రాలేదు. ఏది ఆ యొక్క రోమా సామ్రాజ్యంతో పొలిటికల్ అజెండాతో యేసు ప్రభు రాలేదు. యేసు ప్రభు వచ్చింది ఆయన సామ్రాజ్యాన్ని, నిరంతరం ఉండే ఆయన సామ్రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చాడు. మీరు నా యందును నేను మీ యందును నిలిచి ఉండేలా మీరు ఏమి అడుగుదురో అది చేస్తారని మాటించాడు. అది మాత్రం కాకుండా మీరు నా యందును నేను మీ యందు ఉండేలా మీరు బహుగా ఫలిస్తారని బైబిల్ చెప్తారు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ లోక సామ్రాజ్యములు ఎలా ఉంటాయంటే మన దగ్గర ట్యాక్స్ తీసుకోవడం, మన దగ్గర ఇంకేదైనా ఉన్నాయా పీకేసుకుందామని చూస్తూ ఉంటారు. కానీ యేసు ప్రభు వారు ఆయన మనతో అంటుకట్టబడిన వాడిగా మనం ఏమి అడిగినను ఆయన ఇచ్చు దేవుడే ఉన్నాడు. ఈ లోకంలో ఉన్న గవర్నమెంట్ ఎలా ఉంటుందంటే మనం అడిగితే ఏమి ఇవ్వరండి.